ISTQB foundation level sample question. Which of the following is not an example of the shift left approach? షిఫ్ట్ లెఫ్ట్ అప్రోచ్ అంటే ఏంటి? ఎర్లీ టెస్టింగ్ అనమాట. మనకి ఎస్డిఎల్సిలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో ఎర్లీ టెస్టింగ్ చేయడమే షిఫ్ట్ లెఫ్ట్ అప్రోచ్ అంటారనమాట. సో ఆప్షన్స్లోకి వెళ్దాం. రివీవింగ్ ద యూజర్ రిక్వైర్మెంట్స్ బిఫోర్ దే ఆర్ ఫార్మల్లీ యాక్సెప్టెడ్ బై ద స్టేక్ హోల్డర్స్. ఇది రిక్వైర్మెంట్స్ అనేది స్టేక్ హోల్డర్ ద్వారా యాక్సెప్ట్ చేయముందే, మనం చేసే ముందే దాంట్లో రివ్యూ చేయడమే దీన్ని ఎర్లీ టెస్టింగ్ కింద అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే బిఫోర్ దానికన్నా ముందర ఇది చేస్తున్నాం కాబట్టి. సో ఇది షిఫ్ట్ లెఫ్ట్ అప్రోచ్ కిందే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రైటింగ్ ఏ కాంపోనెంట్ టెస్ట్ బిఫోర్ ద కరస్పాండింగ్ కోడ్ ఈస్ రిటర్న్. ఇది మనకి టెస్ట్ డ్రివెన్ డెవలప్మెంట్ కింద వస్తుంది అనమాట. అంటే ఫస్ట్ టెస్ట్ అనేవి రాస్తారు, తర్వాత కోడ్ అనేది దాన్ని బేస్ చేసుకుని రాస్తారనమాట. సో ఇది కూడా షిఫ్ట్ లెఫ్ట్ అప్రోచ్ కిందే, ఎర్లీ టెస్టింగ్ కిందే వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ సి, ఎగ్జిక్యూటింగ్ ఏ పర్ఫార్మెన్స్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫర్ ఏ కాంపోనెంట్ డ్యూరింగ్ కాంపోనెంట్ టెస్టింగ్. సో ఇది కూడా ఎర్లీ టెస్టింగ్ కిందే వస్తుంది అనమాట. పర్ఫార్మెన్స్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే దేని కింద వస్తుంది? నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ కింద వస్తుంది అనమాట. ఒక కాంపోనెంట్ టెస్టింగ్ జరిగే ముందులే దానికన్నా ముందల దాని యొక్క నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ చేయడం అని చెప్పి చెప్తున్నాడు అనమాట. సో ఇది కూడా షిఫ్ట్ లెఫ్ట్ అప్రోచ్ కిందే వస్తుంది. సో ఆప్షన్ డి, రైటింగ్ ఎ టెస్ట్ స్క్రిప్ట్ బిఫోర్ సెట్టింగ్ అప్ ద కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ ప్రాసెస్. సో ఇది షిఫ్ట్ లెఫ్ట్ అప్రోచ్ కింద రాదు. ఎందుకంటే కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అంతా సెట్ అయిన తర్వాతే మనకి టెస్ట్ స్క్రిప్ట్స్ అనేవి రాయగలం అనమాట. సో ఇది షిఫ్ట్ లెఫ్ట్ అప్రోచ్ కాదు. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్.